ఎస్పీ గిరిధర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డ్రగ్ ఉన్నట్టుగా మనకు నిర్ధారించడం జరిగింది. అయితే మనకు కొద్దిగా సమాచారం ఇప్పుడు ఇంకా ఇంట్రాగేషన్ థరోగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నైట్ అన్ని టెస్ట్ల మీదనే ఆధారపడి క్లూస్ టీము తర్వాత గన్ ఫైర్ చేసినందుకు వాటి యొక్క హ్యాండ్స్ మీద ఉన్న పౌడర్ కలెక్షన్ ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి మనకు. ఎందుకంటే ఆర్మ్స్ యాక్టు ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది పూర్తిగా ప్రొసీజరల్ చట్టాలు ఇవి. కాబట్టి ప్రొసీజర్ ఎక్కడ డీవియేట్ కాకుండా ఉంది. మనం ఫర్దర్గా వాళ్ళను థరోగా ఇంట్రాగేట్ చేసి ఒక అంచనా ఏంటంటే మాకు అది సిమ్లా నుండి తెచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి అది నిజంగా సిమ్లా నుండి వచ్చిందా, గోవా నుండి వచ్చిందా, ఎవరు పంపారనేది మనం ఇంకా ప్రోబ్ చేయాల్సి ఉంటుంది. చాలా విషయాలు అనాలిసిస్ చేసుకొని మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు ఎక్కడి నుంచి సభ్యులు ఎవరైతే బయట నుంచి ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా శాంపిల్ కలెక్ట్ చేస్తారు? అంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర డ్రగ్ దొరకలేదు, కానీ అతనికి డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు రెండిట్లో, అటు యూరిన్ శాంపిల్లో ఇటు రక్త శాంపిల్లో రెండిట్లో దొరికింది. యువతకి ఏం సందేశం ఇస్తారు ఈ డ్రగ్స్ సంబంధించి? ప్రభుత్వం మరీ పదే చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డ్రగ్ నిర్మూలన చర్యలు తీసుకుంటున్నాయి. నషాముక్త భారత్ పథకం ప్రకారంగా మనం వర్క్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము డ్రగ్ ఫ్రీ కావాలని చెప్పి మాకు నిక్కచ్చిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, ఈగిల్ ఫోర్స్ అనే ప్రత్యేకంగా ఒక ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. దానికి ఒక డైరెక్టర్ను నియమించి అందరికీ ప్రాపర్గా శిక్షణ ఇస్తూ ప్రొసీజర్ ఎటువంటి డీవియేషన్ ఉండకుండా కన్విక్షన్ రేట్ కూడా వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి డ్రగ్ అబ్యూజర్స్ అర్థం చేసుకోవాలి. మీరు డ్రగ్ తీసుకుంటే ఒకసారి తప్పించుకోవచ్చు, రెండోసారి తప్పించుకోవచ్చు, మూడోసారి నాలుగోసారి అయితే ఖచ్చితంగా దొరుకుతారు మీరు. ఎందుకంటే ఇది డ్రగ్ తీసుకున్న తర్వాత దాదాపుగా 1 వీక్ వరకు అది మీ రక్త నమూనాల్లో అది డ్రగ్ యొక్క ఆనవాళ్ళు కనబడతాయి. అంతేకాకుండా మీ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్గా సమస్యలు తలెత్తుతాయి. మీరు సోషల్గా మీ కుటుంబ సభ్యులతో సరిగా సమన్వయం చేసుకోలేకపోతారు. చదువు మీద కానీ తర్వాత ఉద్యోగం మీద కానీ సరైన కాన్సన్ట్రేషన్ ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లలకు తల్లిదండ్రులకు ఇట్లా కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్ అబ్యూస్ చేయకండి దయచేసి. మీరు కూడా మీ బంగారు భవిష్యత్తును కోల్పోతారు, మత్తులో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటారు. మీరు అనుభవించాల్సిన సుఖాలు, ఆనందించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక అచీవ్మెంట్ ఉంటుంది, సక్సెస్ కావాల్సి ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి నిరూపించుకోవాలి. మీరు ఫలానా వ్యక్తి, ఫలానా గొప్ప వ్యక్తి, ఫలానా సాధించాలని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మిస్ అయిపోతారు మీరు. అటువంటి ఆనందాలన్నీ మిస్ అవుతాయి. కాబట్టి దయచేసి యూత్ కానీ ఎవరు కానీ డ్రగ్ అబ్యూస్ చేయకండి. అది మీ యొక్క ఆరోగ్యం పాడవుతుంది. దాన్ని నివారించడానికే మా ఈగిల్ ఫోర్స్ అనేది ఉందని తెలియజేస్తున్నాం. ఇది పార్టీ 3 గంటల నుండి అనేది మనకు సమాచారం అండి. అయితే దీనిలో ఒక్కసారే 11 మంది రాలేదు, విడతల వారిగా ఒకరు ఇద్దరు ఇట్లా క్యూములేట్ అవుతా వచ్చారు. లాస్ట్కు చివరికి 11 మంది దాకా జమ అయ్యారు అక్కడ. ఇది దానిలో కొంత ఆలోచన చేస్తే అతను ఏదో పొలిటికల్ లీడర్ అని చెప్తున్నాడని అనడం జరిగింది. కొన్ని ఆధారాలు ఇస్తే నిమిత్ శర్మ అనేట ఆయన జైపూర్ రూరల్కి సంబంధించిన వ్యక్తి, ఢిల్లీలో సెటిల్ అయ్యాడు, ఇక్కడ ఏదో తిరుమల దర్శనానికి వచ్చాను నేనని చెప్పడం జరుగుతుంది. అది కూడా పూర్తిగా వెరిఫై చేస్తాం. అసలు ఎందుకు వచ్చారు, ఎట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది, ఎందుకు అతను వెపన్ తీసుకొని ఫైర్ చేయడం జరిగింది, ఇంకా ఎవరన్నా వెపన్ తీసుకొని ఫైర్ చేశారనేది మనం ఫర్దర్గా చేస్తాం. అంటే ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. అదంతా ఫ్రెండ్షిప్తోనే జరిగిందండి. ఫ్రెండ్షిప్ వల్లనే ఒకరినొకరు పిలుచుకోవడం, కూర్చోవడం జరిగింది అక్కడ. ఎంపీకి బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కావాల్సి ఎత్తించాలని ఒక ఆరోపణ చేస్తుంది. ఎంతవరకు ఇది పర్ఫెక్ట్? అటువంటిది ఏం లేదు. అటువంటి అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు లేదు, అట్లేం లేదు. ఏ పార్టీ అయితే ఏమున్నది, మాకేమి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారా లేదా అనేది ముఖ్యంగాని ఎవరు ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అందరూ ఎవరున్నారు కూడా తెలియదు. మాకు సమాచారం వచ్చినప్పుడు అయితే మాకు ఒక 4-5 మెంబర్సే ఉన్నట్టుగా తెలుసు. మాకు
ఫామ్ హౌస్లో గతంలో కూడా పార్టీ జరిగినట్టు సమాచారం లేదు సార్. అయితే ఈ ఫామ్ హౌసే కాదు, ఎక్కడ పార్టీ జరిగినా లోకల్ పోలీసు సర్చెస్ చేస్తున్నారు, మన ఈగిల్ ఫోర్స్ సర్చెస్ చేస్తున్నాయి. ప్రతి ఫామ్ హౌస్ మీద కూడా దాదాపుగా మేము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నిఘా పెట్టడం అయితే జరుగుతుంది. సార్ మీరు ఎంటర్ అయినప్పుడు ఫైరింగ్ చేశారా, లేకపోతే మిమ్మల్ని చూసి భయపడేందుకు ప్రయత్నం చేశారా, లేకపోతే వేరే వాళ్ళతో ఫైరింగ్ చేశారా, దేనికోసం చేశారు? అది ఇప్పుడు మాకు కొద్ది సమాచారం మేరకు, అంటే మేము ఇంకా కొద్ది అనాలిసిస్ చేయాలి, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే తెలుస్తుంది. మాకు తెలిసిన మేరకు ఏంటంటే అతను వెపన్ తీసుకున్న వ్యక్తి కొద్దిగా అంటే డ్రగ్ నషాలో కొంత ఫైర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఫర్దర్గా ప్రోబ్ చేద్దాం, అసలు ఎవరైనా ప్రొవోక్ చేశారా, వెపన్ అతనే ఇచ్చాడా, కాల్చమని ఇచ్చాడా, లేదా అతను కాల్చి ఇతనికి ఇచ్చాడా, మేము అన్ని హ్యాండ్స్ మీద ఉన్న అది రెసిడ్యూ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. వెపన్ ఎవరు తీసుకున్నారు? అది రితేష్ రెడ్డి అని. లైసెన్స్ అయిపోయింది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు పెడతారా సార్? అన్ని 100%. మొత్తం మీ కేసు ఇప్పుడు దాకా ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎవరు లైవ్ లో ఉంది? సార్ ఇప్పుడు ఈ పార్టీలో ఏడి పార్టీ లేడీ ఒకరు ఉన్నారండి, మా మీదకి వచ్చేసారు అంటే ఆమె చేస్తారా, లేకపోతే అది ఫ్రెండ్షిప్లోనే వచ్చారు. ఎవరి తరఫున వచ్చేసారా? అది మళ్ళీ ఇంకా ప్రూవ్ చేయాలండి ఎవరి తరఫున వచ్చారని. నాకు ఫోన్ చేయమను, బ్యాడ్ లైవ్ సార్ ఈ కొకైన్ ఇక్కడ నుంచి కొకైన్ మేము ఒక సమాచారం అందులో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం సిమ్లా నుండి తెచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు నిజంగా కూడా ఇంకా ఎక్కడి నుండి తెచ్చారనేది మేము చాలా విషయాలు వివరణలు మనం అనాలిసిస్ చేసుకుంటే తప్ప మేము చేయలేము, కంక్లూజన్కి రాలేము. కాబట్టి మనం వర్క్ చేద్దాం దాని మీద. ఇంకా మనకి ఇప్పుడు ఇదంతా ఎన్డీపీఎస్ యాక్ట్ తర్వాత ఆర్మ్స్ యాక్ట్ అనేది చాలా ప్రొసీజర్తో కూడుకున్న వ్యవస్థ, పనిది. ఆ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మనము పూర్తిగా ప్రోబ్ చేస్తాం ఏంటి ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అని. మైలేజ్ రోహిత్ రెడ్డి డ్రైవర్ కూడా పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఇతను కూడా ఇద్దరు కలిసి రాకుంటారా, లేకపోతే ఇతను ఫలానా వ్యక్తి డ్రైవరు ఫలానా వ్యక్తి అనేది మేము ఇంకా చేయలేదండి. ఎవరెవరికి వచ్చా ఏమేమి చేస్తారో వృత్తులు ఏంటి అనేది మనం రాసుకున్నాం. మనము ఇమ్మీడియట్గా హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. అందులో 6గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. ఇది పొలిటికల్కు సంబంధించింది కాదనిపిస్తుంది, ఎందుకంటే మాకు అక్కడ అర్థమైన సీన్ బట్టి అందులో కొంతమంది బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, తర్వాత తిరుమల దర్శనానికి వచ్చినాయని చెప్పడం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరిది కూడా కామన్ ఇంట్రెస్ట్ కనబడలేదు అక్కడ. కానీ డ్రగ్ అబ్యూజ్ చేయడం మాత్రం 6గురు చేశాడని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఎంపీ అంటే కొంచెం వ్యాపారవేత్తలు తీసుకొచ్చినట్టు పాల్గొన్నాడు, డ్రగ్స్ పార్టీ కోసం వచ్చాడు, బిజినెస్ పార్ట్నర్ మాట్లాడే అవసరం. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వీళ్ళు ఒకరిద్దరు ఫస్ట్ జమ అయినట్టున్నది 3 గంటలకు, కొంత డ్రగ్ తీసుకున్నట్టున్నది, తర్వాత ఒక్కొక్కరు కొంత లిక్కరు అట్లా తీసుకున్నారు. అది ఒక్కొక్కరు జమ అవుతూ వచ్చారు. ఈ లేడీ బిజినెస్ లేకపోతే ఆమె ఏమైనా బయట డాన్సరా, లేకపోతే అవి అటువంటి ఏం లేవండి. మరి ఎందుకు లేదు ఈ జెంట్స్ 13 మందిలో లేడీ ఎందుకున్నారు? ఎందుకున్నదని మన వర్క్ చేద్దాం, ఫ్రెండ్లీగా వచ్చి ఉండదు. దాంట్లో ఏది 11 మంది దొరికారండి, దాంట్లో 6గురికి పాజిటివ్ వచ్చింది. బ్రదర్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. అందరు ఒకసారి పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా ఇచ్చారు కదా టీవీ9 హలో లేవన్నా నిలబడు.